హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. ఒక ఓటమి మనిషికి జీవితంలో ఎంతో నేర్పిస్తుంది. ఒక ఓటమి ఒక గొప్ప విజయానికి నాంది అవుతుంది. ఒక ఓటమి తాను చేసిన తప్పులను తాను తెలుసుకునేటట్లు చేస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 2024 ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఎంత మార్పు వచ్చిందంటే తాను చేసిన తప్పులను ధైర్యంగా అతను ఒప్పుకుంటున్నాడు. కార్యకర్తల ముందు నేను ఫలానా తప్పు చేశాను, భవిష్యత్తులో ఆ తప్పు చెయ్యను అని చెప్పటం కూడా గడ్స్ ఉండాలి మనిషికి. రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డి రాటు తేలుతున్నాడు. ఇప్పుడు తాను చేసిన తప్పులను మళ్ళీ నేను చెయ్యను అని ఒప్పుకుంటున్నాడు. కార్యకర్తలకు భరోసా ఇస్తున్నాడు. 2024 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డిలో వచ్చిన మార్పు ఇది కార్యకర్తలందరికీ కూడా ఒక భరోసా, కార్యకర్తలకి ఒక ధైర్యం, మరో గొప్ప విజయానికి అది పునాది అవుతుంది, వందల స్టెప్స్ను నడిపించేటట్లు చేస్తుంది అని ఈ వీడియో ద్వారా వైఎస్ఆర్సీపీ నాయకులకు, రాష్ట్ర ప్రజలకు కూడా నేను తెలియజేస్తున్నాను. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి 2024లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని కనుక చూసినట్లయితే ఆ వ్యక్తిలో ఎంత మార్పు వచ్చింది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. 2019 తర్వాత నేను అధికారంలోకి వచ్చాను. కార్యకర్తలను నేను పట్టించుకోలేదు. కారణం, రాష్ట్రంలో కరోనా అనే మహమ్మారి రావటం వల్ల ప్రజల వైద్యం గురించి, ప్రజల కష్టసుఖాల గురించి నేను అందులో మునిగిపోయాను. కానీ 2.5 సంవత్సరం ఈ కరోనా ప్రభావం వల్ల కార్యకర్తను మర్చిపోయాను. భవిష్యత్తులో కార్యకర్తను నేను మరవను. 2.0లో నేను ఖచ్చితంగా కార్యకర్తను గుర్తుపెట్టుకుంటాను. కార్యకర్తకు ఏం చెయ్యాలో అది చేస్తాను అని కార్యకర్తల ముందు తాను చేసిన తప్పులను ఒప్పుకుంటున్నాడు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 10 నెలల్లో తమ కార్యకర్తలను ఏ విధంగా వేధిస్తున్నదో అవన్నీ అర్థం చేసుకుంటూ కార్యకర్తలకు భరోసా ఇస్తున్నాడు. ఎప్పటికప్పుడు కార్యకర్తలకు ధైర్యం నింపే పని చేస్తున్నాడు. నాయకులను కలుస్తున్నాడు, లోకల్ లీడర్ను కూడా కలుస్తున్నాడు, కార్యకర్తలను కూడా కలుస్తున్నాడు. నిన్న స్థానిక ఉప ఎన్నికల్లో గెలిచిన ఎంపీటీసీ, జడ్పీటీసీ నాయకుల సమావేశంలో మాట్లాడుతూ నేను కార్యకర్తలను విస్మరించాను, కార్యకర్తలను భవిష్యత్తులో నేను మర్చిపోను, కార్యకర్తలకు ఏం చేయాలో చేస్తాను అని అంటున్నాడు. చంద్రబాబు ఇచ్చిన హామీలను ఆయన మర్చిపోతున్నాడు. మనం ఎన్నికలలో ఇచ్చిన హామీల గురించి అడుగుతుంటే రాష్ట్ర అప్పుల గురించి అబద్ధాలు చెప్తున్నాడు అని కార్యకర్తల ముందు ప్రజలకు నిజాలు తెలియజేస్తున్నాడు. గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ప్రతిపక్ష నేతలు మాట్లాడిన మాటలకు జగన్మోహన్ రెడ్డి వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేయలేదు. తాను చేసిన కార్యక్రమాల గురించి ఎప్పుడూ ప్రజలకు చెప్పుకోలేదు, మీటింగులు పెట్టలేదు, కార్యకర్తలను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు కార్యకర్తల గురించి మాట్లాడుతున్నాడు, కార్యకర్తలను కలుస్తున్నాడు. చంద్రబాబు మాట్లాడే ప్రతి మాటకు కూడా మీటింగ్ పెట్టి, ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్ ఇస్తున్నాడు. ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ మిర్చి రైతులకు అండగా నిలిచాడు. విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ కోసం, అమ్మఒడి పథకం కోసం కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేశాడు. ఎక్కడ కార్యకర్తకు అన్యాయం జరిగిన వాళ్ళ ఊరికెళ్ళి వాళ్ళని పలకరిస్తున్నాడు. ఇది కదా కావాల్సింది. ఒక ఓటమి తర్వాత ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది అని చెప్పటంలో జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవచ్చు. 2024 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి రాజకీయాలలో రాటు తేలుతున్నాడు. తాను చేసిన తప్పుల గురించి పట్టించుకుంటున్నాడు. తాను చేసిన తప్పుల్ని తాను ఓపెన్గా ప్రజల ముందు ఒప్పుకుంటున్నాడు, కార్యకర్తలకు చెప్తున్నాడు. అక్కడ ప్రభుత్వం చేసే తప్పులను ఎండగడుతున్నాడు. రాష్ట్ర అప్పులపై అసెంబ్లీలో 6.46 లక్షల కోట్లవే అని చంద్రబాబు చెప్తే బయటొచ్చి మనం ఎన్నికల హామీల గురించి అడిగితే 10 లక్షల కోట్ల అప్పు అంటాడు, మళ్ళీ 20 లక్షల కోట్ల అప్పు అని అబద్ధాలు చెప్తున్నాడు. మనం ఎన్నికల హామీల గురించి అడిగితే అతను రాష్ట్రం నాశనం అయిపోయింది అంటాడు. మనం ఎన్నికల హామీలను నిలబెట్టమని అడిగితే రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, రాష్ట్రం అప్పులైపోయింది అంటాడు. మనం ఎన్నికల హామీలను నిలబెట్టమని అడిగితే రాష్ట్రం దివాలా తీసేసింది, రాష్ట్ర చేతుల్లో చిల్లి గవ్వ కూడా లేదు, సంపద సృష్టించి ఇస్తాను అంటాడు.
ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్తూ మన కార్యకర్తలపై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ మన కార్యకర్తల్ని ఆయన అష్ట కష్టాలు పెడుతున్నాడు. అయినా కానీ మన కార్యకర్తలు ధైర్యంగా నిలబడి పోరాడుతున్నందుకు పేరు పేరున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, మీకు హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాను అంటూ ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది కదా జగన్మోహన్ రెడ్డిలో రావాల్సిన మార్పు అంటే. తాను చేసిన తప్పులను తానే సవరించుకుంటూ రాజకీయాలలో ఎలా ముందుకెళ్లాలో, ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నించాలో, ప్రజలకు ఏమి తెలియజేయాలో అవన్నీ తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలలో రాటు తేలుతున్నాడు అనే ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. రాజకీయాలలో మంచి అనుభవంతో ఈసారి అధికారంలోకి వచ్చే నాటికి అతను ఒక గొప్ప నాయకుడిగా ప్రజల ముందు నిలుస్తాడు అని కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.